దారుణ హత్యా ఘటన కలకలం రేపింది. మంగళూరు దగ్గర బంట్వాల్ బస్టాండ్లో ఒక యువతి ప్రేమోన్మాది నడి రోడ్డుపైనే అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. నిందితుడిని యువతికి దూరపు బంధువైన చేతన్గా గుర్తించారు. ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతోనే చేతన్ ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బంట్వాల్లోని కేఎస్ఆర్టీసీ న్యూ బస్ స్టాండ్ వద్ద గురువారం సాయంత్రం 21 ఏళ్ల యువతిని నరికి చంపారు. మృతురాలిని లావణ్యగా గుర్తించారు. లావణ్యను దారుణంగా పొడిచి చంపిన నిందితుడు 22 ఏళ్ల చేతన్గా తేలింది. ఇతడు లావణ్యకు దూరపు బంధువు. లావణ్య కల్లాడ్కాలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోంలో పనిచేస్తోంది. బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో చేతన్ ఆమెపై దాడి చేశాడు. ఆమె ప్రేమను నిరాకరించడంతో చేతన్ ఆమెపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు లావణ్యను బంట్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు చేతన్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఏలూరు